అప్పుడు నాకు అర్థమైంది ఈ బ్రదర్ నన్ను మోటివేట్ చేయలేదు, మ్యానిపులేట్ చేశారని చెప్పేసి. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసిన ఒక 6 మంత్స్ తర్వాత నాకు తెలిసిన ఒక పర్సన్ తోటి, ఒక అన్నతోటి షేర్ చేసుకోవడం జరిగింది. బ్రదర్, నేను ఇకపై ఇంకా ట్రేడింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను, ట్రేడింగ్ ఒక ఫ్యూచర్ లెక్క కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో దాని గురించి మీ సజెషన్ నాకు కావాలని అడగడం జరిగింది. అయితే ఆ బ్రదర్ నాతో ఏం చెప్పారంటే, ట్రేడింగ్ చాలా రిస్కీ, చాలా వరకు ఇది గ్యాంబ్లింగ్. ఈ ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్ అనేది రిచ్ పీపుల్ గేమ్, అందులో మనలాంటి వాళ్ళు నెగ్గలేరు, అండ్ ఇది చాలా రిస్క్. ఒక్కసారి దెబ్బ పడ్డది అనుకోండి మళ్ళీ నువ్వు కోలుకోలేవు. చాలా వరకు ఇందులో లక్షల్లో కోట్లలో నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసుకొని ప్రశాంతంగా చదువుకో. మీ పేరెంట్స్ నిన్ను చాలా కష్టపడి చదివిపించారు, వాళ్ళ కోసం నువ్వు మంచిగా చదువుకొని జాబ్ కొట్టాలి అన్నట్టుగా నన్ను మోటివేట్ చేయడం జరిగింది. అండ్ నాకు నిజమే అనిపించింది. పడుకునేటప్పుడు ఏంటంటే మైండ్ లో అదే తిరుగుతుంది. నైట్ 12-1 ఏంటంటే ఒక మిడ్ నైట్ మసాలా లెక్క మిడ్ నైట్ మోటివేషన్ స్టార్ట్ అవుతుంది బ్రెయిన్ లో. నాకు నేను మాట్లాడుకుంటున్నా, ట్రేడింగ్ అంటే రిస్క్ 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 రిస్క్, లైఫ్ మొత్తం అతలకుతలం అయిపోతుంది అంటున్నారు. అసలు వాట్ ఈస్ రిస్క్ అనేది నేను నా బ్రెయిన్ నేను చెప్పుకోవడం జరిగింది. సో లక్షల్లో కోట్లలో నష్టపోతారంటే ఫస్ట్ మన దగ్గర లక్షల కోట్లు లేవు, అండ్ ట్రేడింగ్ లక్షల కోట్లు పెట్టే స్టార్ట్ చేయాలా, 2000-3000 తో స్టార్ట్ చేయకూడదని నాకు ఒక థింకింగ్ స్టార్ట్ అయింది. మన దగ్గర లాక్స్ క్రోర్స్ ఆఫ్ మనీ ఎలాగో లేదు, మరి మన దగ్గర ఏమున్నది, హ్యూమిలియేషన్ ఉంది, లైఫ్ మొత్తం అడ్జస్ట్మెంటే ఉంది, అండ్ వేరెవర్ వి గో వీ యూస్ టు లుక్ బిగ్ కార్స్, పెద్ద పెద్ద ఇల్లు చూద్దాం తప్ప ఇంకేముంది మన దగ్గర, ఏం లేదు. ఆల్రెడీ మన లైఫ్ రిస్క్ లో ఉంది, ఇంకా కొత్తగా రిస్క్ లో పెట్టడానికి ఏం లేదు. మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి ఎవరో ఒకరు ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవాల్సిందే. నేనే అవ్వాలనుకున్నాను, ఆ బ్యారియర్ ని బ్రేక్ చేయాలి, అండ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఐ హావ్ డన్. కన్క్లూజన్ ఏంటంటే, కూర్చుంటే గట్టిగా కూర్చున్నాం, మన వల్ల అవుతుంది అంతే, వేరే ఆప్షన్తో పని లేదు. ఇదేంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా స్ట్రాంగ్ గా మనం బిలీవ్ చేయాలి. ఎవరైతే ట్రేడింగ్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారో, ట్రస్ట్ ద ప్రాసెస్. యావరేజ్ గా మోర్ దెన్ 2 to 3 years పట్టే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని డైజెస్ట్ చేసుకొని స్ట్రాంగ్ గా నిలబడండి, డెఫినెట్లీ రిజల్ట్స్ చాలా బాగుంటుంది.